అప్పుడైతే బ్యాగ్ స్టిచ్చింగ్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడైతే బయట నా స్కూల్ డ్రెస్ తీసి ప్రైవేటా గవర్నమెంట్ అని అడిగారు. గతంలో ఇచ్చిన 2-3 రోజులు వాడంగానే క్వాలిటీ ఈసారి బాగుంది, సైజ్ ప్రకారం ఇస్తున్నారు ఈసారి. థ్యాంక్ యూ లోకేష్ సార్. 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 ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ తరహాలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దానికి ఉదాహరణ ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాల అయితే ఉన్నాము. అమరావతి ప్రాంతంలోని పెరుమాక ప్రభుత్వ పాఠశాల అయితే ఉన్నాం. విద్యార్థులు చూసుకుంటే గతంలో వేరే రకమైనటువంటి కలర్స్ అయితే ఉండేది, ఒక యూనిఫామ్ పిల్లలకి. కానీ ఈ రోజున ఏదైతే ఉందో గతానికి ఇప్పటికీ భిన్నంగా మార్చేందుకు అయితే నారా లోకేష్ గారికి అన్ని చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగా యూనిఫామ్లో కూడా చాలా మార్పు అయితే వచ్చింది చెప్పాలి. గ్రీన్కి సంబంధించి 6 అయితే షర్ట్ వచ్చింది, పైన కింద వచ్చి గ్రీన్ ప్యాంట్ అయితే ఇచ్చారు. మనతో పాటు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు విద్యా కిట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లో ఏమేమి ఇచ్చారు తల్లి? కిట్లు ఏమేమి ఉన్నాయి? మీ పేరేంటమ్మా? హసీనా బాను. బుక్స్, టెక్స్ట్, ఇది షూ, డ్రెస్, బ్యాగ్. గతంలో ఇచ్చినటువంటి విద్యా కిట్లు ఎలా ఉంది, ఇప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగున్నాయి. బాగుంది. బ్యాగ్ ఎలా ఉంది? గతంలో బ్యాగ్ ఉందా, ఇప్పుడు ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ ఎలా ఉంది? ఈ బ్యాగే బాగుంది. యూనిఫామ్ ఎలా ఉందమ్మా? బాగుంది. మనీ పేరు చెప్తారా? ఎలా ఉందండి? హిమవర్షిని 9th క్లాస్ B సెక్షన్. క్వాలిటీ చాలా బాగుంది యూనిఫామ్ది. అలాగే ఇంతకుముందు అంటే స్కూల్స్ టీచర్స్ ప్యానల్స్ రావడం చాలా బాగుంది, అంతా చాలా బాగుంది. విద్యా కిట్ గతంలో జగన్ గారి ఫోటో కానీ ఇట్లా పార్టీలు అయితే ఉండేది. ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లో రాజకీయ నాయకుల ఫోటోలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మామూలుగానే ఏమైనా లేవండి, ఏం లేవు. అన్ని నార్మల్ గా పేరుతోనే వచ్చినాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. షేక్ షమా ఫిర్దోస్ 9th A సెక్షన్ చాలా బాగున్నాయి. ఈసారి చాలా బాగుంది. యూనిఫామ్, బ్యాగ్స్ అన్ని చాలా బాగా ఇచ్చారు, బాగున్నాయి అన్ని. ఇంకేమి ఇచ్చారు? విద్యా కిట్లు ఏమున్నాయి? టెక్స్ట్ బుక్స్, నోట్స్, షూ, యూనిఫామ్, బ్యాగ్. నోట్స్ ఎన్ని ఇచ్చారు? చాలానే ఇచ్చారు సార్, చాలా ఇచ్చారు సార్. టెక్స్టులు కూడా చాలా ఇచ్చారు సార్, అన్ని బాగున్నాయి సార్. నా పేరు పఠాన్ షారత్. నేను 10th క్లాస్ B సెక్షన్ చదువుతున్నాను. గతంలో కన్నా ఇంకా ఇప్పుడే క్వాలిటీగా ఉన్నాయి. యూనిఫామ్ కూడా క్వాలిటీగా ఉంది, నోట్బుక్స్ ఉన్నాయి, బాగున్నాయి. టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, మాకు షూస్కి ఇచ్చారు. షూస్ సైజ్ ప్రకారంగానే ఇస్తున్నారు ఈసారి కూడా. బ్యాగ్స్ ఇచ్చారు, బాగుంది. బ్యాగ్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఈ సంవత్సరం ఇంకా క్వాలిటీగా ఉంది. గతంలో విద్యా కిట్ గాను ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ చూస్తే అప్పుడేమో ఇప్పుడు కొత్తగా అప్పటికిప్పుడు మారింది ఏంటి? ఎలా ఉంటుంది? అప్పుడైతే బ్యాగ్ స్టిచ్చింగ్ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడైతే గట్టిగా ఉన్నాయి. బుక్స్ కానీ అన్ని కానీ కొంచెం తగ్గినాయి, కానీ ఇంకా క్వాలిటీగా ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ బరువు లేవు, కొంచెం బాగుంది. నోట్ బుక్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. నోట్ బుక్స్ కూడా బాగున్నాయి, మాకు సబ్జెక్ట్ ప్రకారంగా ఇచ్చారు. విద్యా కిట్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లో ఏమి ఇచ్చారు తల్లి? నీకు ఏమి ఇచ్చారు? నోట్స్, బుక్స్, యూనిఫామ్, షూస్, బెల్ట్, బ్యాగ్, సాక్స్ అన్ని ఇచ్చేసారు. గతంలో ఇచ్చినటువంటి జగనన్న విద్యా కిట్లో సంబంధించిన షూస్ కి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లో షూస్ ఎలా ఉన్నాయి తల్లి? క్వాలిటీ ఈసారి బాగుంది, సైజ్ ప్రకారం ఇస్తున్నారు ఈసారి. యూనిఫామ్ గ్రీన్ కలర్ లో వచ్చాయి, పోయినసారి పింక్ కలర్ లో. ఈసారి క్వాలిటీ బాగుంది. నోట్ బుక్స్ ఎలా ఉన్నాయమ్మా? గతానికి ఇప్పుడు పోల్చినప్పుడు కొత్తగా ఇచ్చాము నాణ్యత అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. నిజంగా ఆ టెక్స్ట్ బుక్ లో కానీ నోట్ బుక్స్ లో ఎలా క్వాలిటీ ఉన్నాయమ్మా? నోట్ బుక్స్ కూడా లావు ఉండే 26 నోట్ బుక్స్ ఇచ్చారు మాకు 10th కి. క్వాలిటీ కూడా బాగుంది ఈసారి. ఇది విద్యార్థులు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. దాంతోపాటుగా మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అమ్మ, గతంలో ఉన్నటువంటి విద్యా కిట్ కి ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ కి ఎలా ఉంది? ఏమి ఇచ్చారు నీ కిట్? స్కూల్ డ్రెస్, నార్మల్ షూస్, బుక్స్, బ్యాగ్ అన్ని వచ్చినాయి సార్. క్వాలిటీ బాగుండేది. బయట నా స్కూల్ డ్రెస్ తీసి ప్రైవేటా గవర్నమెంట్ అని అడిగారు కొంతమంది. నేను గవర్నమెంట్ అని చెప్పాను. ఇంత బాగుండే అని చెప్పి చాలా మంది చెప్పారు. ఏం చెప్తారు మరి నారాయణ లోకేష్ గారికి? ఏం చెప్తారు? ఇటువంటి అవకాశం కల్పించి మీకు మార్పులు తీసుకొచ్చారు కదా. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ మా కోసం చేసినందుకు మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. చెప్పమ్మా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి? నీకు గతంలో విద్యా కిట్లు ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఈ ఏడాది స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఏమి ఇచ్చారమ్మా? నా పేరు సుప్రియ, 8th C సెక్షన్. గతంలో ఇచ్చిన బ్యాగ్ కన్నా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ చాలా క్వాలిటీగా ఉంది. గతంలో ఇచ్చిన 2-3 రోజులు వాడంగానే ఏ పార్ట్కి ఆ పార్ట్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇచ్చినవి బాగా క్వాలిటీగా ఉన్నాయి. బుక్స్ కానీ యూనిఫామ్ కానీ బాగున్నాయి. గతంలో ఇచ్చిన యూనిఫామ్స్ చినిగిపోతున్నాయి. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినవి బాగున్నాయి, బాగా క్వాలిటీగా ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్, నోట్స్లో ఏం బరువు లేవు. థ్యాంక్ యూ. నీకు ఇచ్చినటువంటి విద్యా కిట్లో ఏమేమి ఇచ్చారు తల్లి? ఏ రకాలు ఇచ్చారు? స్కూల్ డ్రెస్, బుక్స్, షూస్, బ్యాగ్.
అన్ని బాగున్నాయి. నోట్బుక్స్ ఎన్ని ఇచ్చారమ్మా? నోట్బుక్స్ చాలా ఇచ్చారు. ఎన్ని సుమారు? 10 ఉంటాయి. 10 కన్నా ఎక్కువగానే ఉంటాయి. ఎలా ఉన్నాయి? గతం కిట్ బాగుంది, ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు బాగున్నాయి సార్. ఇప్పుడు బాగుంది. ఏం చెప్తారు మరి నారా లోకేష్ గారు, మంత్రి గారు? నారా లోకేష్ గారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో మార్చాలనేది నారా లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఈ ఏడాది నాణ్యమైనటువంటి విద్యా కిట్ అందించడం జరిగింది. గతంలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు అయితే ఉండేది, జగనన్న కిట్ అని రకరకాల పేర్లు అయితే ఉండేవి, రాజకీయ నాయకుల ఫోటోలు అయితే ఉండేది. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి లేకుండా ఎవరైతే ఉన్నారో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ల పేరుతో అందించడం జరిగింది. దాంతోపాటుగా యూనిఫామ్ అయితే మా కలర్స్లో కూడా మార్పు చేయడం జరిగింది. దాంతోపాటుగా యూనిఫాము, షూ, టై, సాక్స్లు, బ్యాగు, టెక్స్ట్ బుక్లో గతానికి ఇప్పుడు పోలిస్తే క్వాలిటీలో కూడా చాలా బాగుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసేటకైతే నారా లోకేష్ చాలా ముందు చూపుతూ ఉన్నారు. కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాల మార్చాలనేది ఆయన యొక్క ధ్యేయం అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పాలి. కెమెరామెన్ నానితో రాజ్ కమ్మల్, S4 మీడియా, పెనుమాక ప్రభుత్వ పాఠశాల నుంచి.